చోటు పాఠము అందరూ కూడా కలిసి పాడుతూ ప్రభు నామాన్ని గనపరుస్తాం. ప్రేమించేదం అధికముగా ఆరాధించు ఆసక్తిగా ప్రేమించేదం అధికముగా ఆరాధించు ఆరాధించు నిన్ను గుణబలముతో ప్రేమించేదం మనసుతో ఆరాధించు
ఒకసారి ప్రభుత్వ రెండు చుట్టూపైకి ఎత్తి పొగడు స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. చెప్పాలి పెట్టగా హల్లెలూయా. ప్రభువారు ఇదిన మంది మన కనిపించిన మంచి వాతావరణాన్ని బట్టి, చక్కటి పాటలను బట్టి ప్రభుత్వ స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అలాగే రాత్రి మన మధ్యలోకి క్షేమంగా మన వాక్కులు అందించడానికి మన మధ్యలో తీసుకొచ్చిన దైవదాసులను బట్టి ప్రభువుకు ఒకసారి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మంచిది, కూర్చోనండి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని అన్నాడు ఆయన. అంటే ఇక్కడ వాక్యంలో కూడా ఎవరు రక్షణ పొందాలట? పశువులు కాదట, పక్షులు కాదట, జలచరాలు కాదట, లేకపోతే ఇంకే రకమైన ప్రాణులు కాదట. మరి ఎవరు రక్షణ పొందాలట? మనుష్యులందరూ రక్షణ పొందాలట. ఎందుకు అనంటే మనుష్యుని యొక్క రూపము దేవుని యొక్క స్వరూప్యములో చేయబడ్డాడు గనుక, దేవుని పోలికలో చేయబడ్డాడు గనుక, ఈ విశ్వమును అనుభవిస్తూ ఉన్నాడు గనుక, దేవుడు సృష్టి చేసిన సృష్టి అంతటిని ఏలుతున్నాడు గనుక, ఈ మనుష్యునికి ఏమవసరమయ్యానంటే రక్షణ అవసరమై వచ్చింది. అందుచేత అపొస్తలుడైన పౌలు దేవుడు చెప్పినట్లుగా తిమోతి గారికి జ్ఞాపకం చేస్తున్న శ్రేష్టమైన మాట ఏమిటంటే, ఆయన మనుష్యులందరూ. ఎవరు మనుష్యులందరూ? ఆయన మనుష్యులందరూ. మనం అందరం ఎవరు వారమట? పర్వాలేదు చెప్పండి. మనం అందరం ఎవరు మాట? మనందరం ఎవరు వారం? మరి ఇక్కడ ఎన్ని ఇంటి పేర్లు ఉన్నాయో నాకు తెలియదు. ఏమండి, మేము ఆ ఇంటి వారం అనేటట్టుండదు. ఏమండి, మళ్ళీ ఇంటి పేరు ఎత్తి నా దగ్గరికి వస్తారు, వాళ్ళు లేనిపోయింది నాకు ఎందుకు వచ్చింది. కానీ ఏమండి, మేము పలానా ఇంటి వారం అండి, ఇంటి వారే పలానా ఊరు వారం అండి, లేదా పలానా మండలం వారం అండి అవ్వచ్చు. కానీ వాక్యం చెప్తుంది మనం ఎవరు మట? వాక్యంలో కూడా ఉంది. మనం ఎవరు ప్రజలమట? ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రజలమట? ఆయన ప్రజలం. ఆయన పోలికలో చేయబడినటువంటి వారు, ఆయన స్వరూప్యమందు సృజించబడినటువంటి వారు. ప్రతి మనుషులు కూడా ఆయన జీవాయువును దేవుడు ఏర్పాటు చేశాడు. మనము తల్లి గర్భములో రూపింపబడిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా గుండి అలాగున ఆడుతూ ఉందంటే దాన్ని కలుగు చేసిన వాడు, దాని నిర్మాణకుడు ఎవరయ్యానంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయన మనుష్యులమట. ఆయన మనుష్యులమట. ఈ మనుషులకి రకరకాలైన భేదాలు ఉన్నాయి కదండి. గొప్పోళ్ళని, కొద్దివారని, అగ్ర కులస్తులని, తక్కువ కులస్తులని, మధ్య రకం కులస్తులని, మధ్య రకం ప్రజలని, ఇలా రకరకాలైన విధానాలు మనుష్యులమైన మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ వాక్యంలో ఏ కులమైనా, ఏ జాతైనా, ఏ వర్గమైనా, ఏ రాశిలో పుట్టినా, ఏ నక్షత్రములో పుట్టినా, ఏ గడియలో పుట్టినా దేవుని యొక్క వాక్యం
జ్ఞాపకం చేస్తున్న శ్రేష్టమైన మాట ఏమిటంటే, నువ్వు ఆయనను నమ్మినా నమ్మకపోయినా, ఆయనను ఆరాధించకపోయినా, నీవు స్థలానికి వచ్చిన రాకపోయినా, మనమందరము ఎవరు మనుషులమట? ఆయన మనుషుల. దేవునికి స్తోత్రం. ఆయన మనుష్యులమైన మనందరికీ ఒకటి అవసరమట. అదేమిటి అనంటే రక్షణ అవసరమట. రక్షణ అవసరమట. ఈ రక్షణ ప్రతి ఒక్కరూ పొందాలి. నేను రక్షించబడ్డానండి అన్నవాళ్ళు చేయొద్దండి. ఒకసారి చూస్తాను. రేపటి నుంచి ఇక్కడికి రానవసరంలా, ఊరికి చెయ్యొద్దండి. మీ అడ్రస్లు కూడా నాకు అవసరంలా. ఏంటి అంటే దీనికి కూడా అనుమానమేనా? నేను రక్షించబడ్డానయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు మనకు రక్షణ అవసరమే. అట్టయితే అవసరమా కాదా? అవసరమే. ఇక్కడ ఇంతమంది ఉంటే కొన్ని చేతుల్లో లెగిస్తే ఇప్పుడు మనకేం అవసరం? రక్షణ అవసరమా కాదా? అందుకని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ కూడా వాక్యాన్ని ముద్రించారు దైవజనులు. ఏమని? భూదిగంత నివాసులారా, నా వైపు చూచి ఏం పొందాలట? రక్షణ పొందాలట. నా వైపు అంటే నా మొహంగా కాదు. ఇక్కడ ఎవరిని గురించి అయితే మనం చెప్తున్నామో, ఎవరన్నా అయినా మనల్ని సృజించిన సృష్టికర్త అయిన ఆయన వైపు చూచి ఏం పొందాలట? రక్షణ పొందాలట. అంటే మనం రావటమే నేర్చుకున్నాం కానీ ఏం పొందటం నేర్చుకోలా. రక్షణ పొందటం నేర్చుకున్నాం. పాడటం నేర్చుకున్నాం. చదవటం నేర్చుకున్నాం. రాసుకోవడం నేర్చుకున్నాం. అనేక సభలకు వెళ్ళడం నేర్చుకున్నాం. వినడం నేర్చుకున్నాం. కానీ మనకు ఏమి అలవాటు లేదయ్యానంటే రక్షణను పొందుకునే అనుభవానికి మనం ఇంకా రాలేకపోయాం. అందుకని అక్కడ అంటాడు, ఏమన్నాడు? వాక్యం అంతా చదివితే ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఆయన ఇచ్చయించుచున్నాడు. అంటే ఇష్టపడుచున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ రక్షించబడాలనా? కొందరా? అందరూ. ఈ మధ్య ఒక ఆవిడ బాప్తిసం తీసుకోవడానికి పేరిచ్చింది. నేను అనుకున్నాను, చాలా చిన్న వయసులో. నా మాటలు అర్థం చేసుకోండి. ఏ తోటికోళ్ళు అయితే పెద్ద తోటికోళ్ళు చిన్న తోటికోళ్ళని ఆకిందో, బలిపీఠం దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి, అయ్యా మా ఇద్దరికి రేపు బాప్తిసం ఇచ్చేవాడిని అయ్యా అని అడిగింది. దేవుని వాక్యం వారిని దర్శించింది. దేవునికి స్తోత్రం. అంటే చాలా మందికి రక్షణ అంటే చులకనండి. చాలా మందికి రక్షణ అంటే తేలిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరు ప్రజలమట? ఆయన ప్రజలమంటండి. అంటే ఆయన స్వారూప్యములో చేయబడిన మనందరికీ ఏమవసరమని సభలు ఏర్పాటు చేస్తున్నారు? ఏమంటే పాటలు అవసరమనా? లేక వాయిద్యాలు అవసరమైనా? లేకపోతే లైటింగ్లు అవసరమైనా? ఈ శామ్యానాలు అవసరమైనా? ఈ సౌండ్ సిస్టమ్ అవసరమైనా? కాదు. ఇన్ని ఏర్పాట్లు చేసిన గలిమెల ప్రతి మనిషి ఏం పొందుకోవాలని? రక్షణ పొందుకోవాలని. ఈ ప్రయాసంతా దేనికోసమే అంటే రక్షణ పొందుకోవాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రజలమని పిలువబడుచున్న మనల్ని, నా పాపాన్ని తీసివేయటం కోసం
మనల్ని కడిగి శుద్ధీకరించి మనల్ని యోగ్యులుగా చేయడం కోసం, ఆయన కుమార్తెగా చేయడం కోసం, ఆయన కుమారుడుగా చేయడం కోసం, ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధమైన స్థలంలో మనము కూడా ఉండినట్లుగా. అండి, ఆయన పెండ్లి కుమారుడు పరిశుద్ధుడైతే పెండ్లి కుమార్తె కూడా ఎట్లుండాలా? పెళ్లి కుమార్తె కూడా ఎట్లుండాలండి? మాకు పెళ్లి రిజిస్టర్లో 2 మాటలు ఉంటాయి. పెళ్లి కొడుకేమో బ్రహ్మచారి అని రత్నం, పెళ్లి అవ్వలేదు. అమ్మాయికి ఏం రాదేయాలి? పెళ్లి అవ్వకముందు ఏం రాయాలి? అమ్మా అట్టే జాగ్రత్త. నా మాటలు అర్థం చేసుకోండి. ఆయన పరిశుద్ధుడైనట్లు ఆయన మనుష్యులమైన మనమందరం కూడా పరిశుద్ధులంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఈ కూటాలు, అందుకే ఈ ప్రయాస, అందుకే ఈ ప్రకటన. ఏమిటండి మన మూలవాక్యం? ఆయన మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన ఇచ్చేయించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి వేళ నీ ఆలోచన ఏంటి? నీ తీర్మానం ఏంటి? ఇప్పటికే 4 ఏళ్ళు గడిచిపోయినాయి, కొందరికి 50 ఏళ్ళు గడిచిపోయినాయి, కొంతమందికి 60 ఏళ్ళు గడిచిపోయినాయి, కొంతమంది ఇంకొకరికి ఇంక పెళ్లి చేయాలంట. ఎవడికంట? చేసిందా ఉంటాడట, ఆడుంటాడు. నువ్వు ఉంటావా? గ్యారెంటీ అన్నందా? లేదు. జాగ్రత్త. రేపు దినము మంది కాదు. ఆయన ఎప్పుడు వచ్చునో మనకి తెలియదు. ప్రధాన దూత శబ్దముతో ఆయన రాబోతున్నాడు. ఆయన మేఘారుడై రాబోతున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. వింటున్నా ఓ తండ్రి, ఓ తల్లి, చెల్లి, అక్క, ఓ తమ్ముడా, చిన్న ప్రార్థన చేసుకో. ఏదో కేవలం పాటలే పాడుతున్నాను, బైబిలే చదువుతున్నాను, కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను, ప్రార్థన చేయగలుగుతున్నాను, ఏదో వాక్యం చదవగలుగుతున్నాను, ఇదిగో సహకారాన్ని అందిస్తున్నాను, సహాయపడుతున్నాను అనుకుంటున్నావు. నీకు అవసరమైన రక్షణ నువ్వు పొందలేదు. ఇంకా నీ కుటుంబానికి అవసరమైన రక్షణ నీ కుటుంబానికి రాలేదు. ఇంకా ఈ రాత్రిలో ఒక తీర్మానం చేసుకో. రక్షణ నీకు అవసరం, నీ కుటుంబానికి అవసరమని దేవుడు ప్రేమించి ఈ హెబ్రోను సంఘము ద్వారా దేవుడి మాటలను తెలియచేస్తున్నాడు. ఈ సభలో ఏర్పాటు చేయించి ఈ రక్షణ స్వామి నీకు తెలియచేస్తున్నాడు. భయంకరమైన వేశ్యలే రక్షించబడ్డారయ్యా. వాళ్ళ కుటుంబాలు రక్షించబడ్డారు, వాళ్ళ తండ్రులు రక్షించబడ్డారు, ఇది వాళ్ళ తల్లులు రక్షించబడ్డారు, వాళ్ళ అన్నదమ్ములు రక్షించబడ్డారు, అక్క చెల్లెళ్ళు రక్షించబడ్డారు, వారికున్న వారందరూ కూడా రక్షించబడ్డారు. పాపి అని పిలువబడుతున్న జక్కయ్య రక్షించబడ్డాడు, తన ఇంటి వారందరూ రక్షించబడ్డారు. నువ్వు రక్షించబడవా? రక్షించబడకుండా ఆనవాయితీగా మందిరానికి వస్తే అది నీకు క్షేమం కాదు. పాటలు పాడితే నీకు క్షేమం కాదు. వాక్యం చదివితే నీకు క్షేమం కాదు అన్నాడు. ఇదిగో పెండ్లి వస్త్రము లేని అతనిని చూచి కాళ్ళు చేతులు కట్టి వెలపటి చీకటిలోనికి అతను తోసేయడే. అట్టి గతి నీకు రాకముందే, అట్టి స్థితి నీకు పట్టకముందే ఈ రాత్రి వేళ వాక్యం వింటున్నా ఇదిగో దేవుని బిడ్డ, నీ పాపముల నుండి, నీ అపరాధముల నుండి, నీ దోషముల నుండి, నీ అవిధేయతల నుండి, నీ అక్రమ స్థితి నుండి నీవు రక్షించబడడం అవసరం. దానికి మందు యేసు రక్తం. ఆయన రక్షించగలిగిన సమర్థుడని, యేసు నామములో రక్షణ ఉందని, యేసు రక్తములో స్వస్థత ఉందని, యేసు రక్తములో విమోచన ఉందని నువ్వు నమ్మితే బాప్తిసం తీసుకో. వాయిదాలు ఏమోకు. సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికే
రేపు ఎలాంటి పరిస్థితి నీ మీదకి వస్తుందా? పాతాళంలోనికి నువ్వు వెళ్ళకముందే నిన్ను సిద్ధపరచుకొని దేవుని రాకడ కొరకు ఎదురు చూడు. నీవు నీ ఇంటి వారు రక్షణ పొందడం 100కి 100 అవసరమని ఈ రాత్రి దేవుడు తెలియచేస్తున్నాడు. చిన్న తీర్మానం చేసుకుని సెలవు తీసుకో. దయగలిగిన మాత్రం లేదు. మంచి దేవుడు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నీ దయ చూపుతున్నాను, నీ కనికరం చూపుతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న చిన్న మాటల గురించి మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. ఏదో వచ్చిన మనుషులు విని వెళ్ళటం కాదు నాయన, కాలాన్ని వృధా చేసుకుని గడపటం కాదు ప్రభువా. తమ జీవితాలలో అంతరంగంలో నీవు కోరిన రక్షణను ప్రతి ఒక్కరు సంపాదించుకుని నీ రక్తములో కలగబడి విమోచించబడి యేసు నామములో వారు నీతిమంతులుగా తీర్చబడగలిగిన భాగ్యము ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహించండి. 3వ రాత్రి జరిగించిన కూడికను బట్టి వేస్తున్నాను. ఈ మాటలను ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నిరాకరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. నీవు జరగబోతున్న చివరి రోజు కూడికను ఆశీర్వాదకరంగా జరిగించండి. మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము, సమాధానము, సంతోషము ఈ స్థలములో చేరుకున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు, ఈ గ్రామములకు, వారి కుటుంబములకు, ఈ సంఘములకు, ఈ దాసుడి కుటుంబములకు, రేపు జరగబోతున్న చివరి సభకు సదాకాలము తోడు నుండి కాపాడి నడిపించును గాక. ఆమేన్.